టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో వరుణ్ సందేశ్. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం సూపర్ హిట్ సాధించి బాగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ 2 చిత్రాల తర్వాత వరుణ్కి మంచి సక్సెస్ అయిన సినిమాలు రాలేదు. ఇక వరుణ్కి ఇప్పటివరకు 13 ఫ్లాప్ సినిమాల్లో నటించాడు. వరుణ్ సందేశ్కు ఓ సీనియర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట. అంతేకాకుండా చేసిన తప్పును మళ్లీ చేస్తే ఈసారి వార్నింగ్ ఇవ్వటం కాదు, వేరొకటి జరుగుతుందని హెచ్చరించాడట. మరి వరుణ్ సందేశ్కు వార్నింగ్ ఇచ్చింది ఎవరు? ఆ సంఘటన ఎక్కడ జరిగింది? ఆ కథేంటో చూద్దాం. 2.5 ఏళ్ల క్రితం మోహన్ బాబుతో కలిసి వరుణ్ సందేశ్ పాండవులు 9 సినిమాలో నటించాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒకరోజు సాయంత్రం షూటింగ్ పూర్తయిన వెంటనే హీరోలు వరుణ్, తనీష్లు, హాస్య నటుడు కిషోర్లు ఒకే గదిలో బెడ్పై విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంతలోకి ఆ గదిలోకి వచ్చిన మనోజ్ ఎగిరి వాళ్ళపై సరదాగా పడ్డాడట. వెంటనే మోహన్ బాబు ఆ గదిలోకి ఎంటర్ అయ్యాడట. వాళ్ళందరినీ తన గదికి రమ్మన్నాడట. వెంటనే భయంగా ఆయన గదికి వెళ్ళారు హీరోలు. ఏమయ్యా, మీరు కుక్కలా, పందులా, లేక మనుషులా? అదేంటయ్యా అలా పడుకున్నారు? సినిమా నటుడంటే ఎలా ఉండాలి? డిగ్నిఫైడ్గా ఉండాలయ్యా. ఇది మళ్ళీ రిపీట్ అయిందా? ఈసారి వార్నింగ్ ఇవ్వను అని మందలిచ్చారట. ఈ సంగతిని వరుణ్ సందేశ్ రీసెంట్గా ఒక టీవీ షోలో స్వయంగా చెప్పాడు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.